క్లాసికల్ సాంగ్స్ కానీ లేదంటే లైట్ మ్యూజిక్ అలా పాడుతూ ఉన్నప్పుడే అఖండ 2 ఫస్ట్ మూవీ కదా, డబ్బింగ్ కదా ఈ పాట మూవీస్లో అయితే. సో ఎలా వచ్చింది ఈ ఆఫర్? ఇన్స్టా ద్వారానే చెప్పాలంటే. అంటే మేము క్లాసికల్ మ్యూజిక్లో కాన్సర్ట్స్ ఇస్తూ ఉంటాము. బట్ ఈ మెడిసిన్ సైడ్కి వచ్చాక అక్క పాడుతా తీయగా వెళ్ళింది. బట్ ఆ తర్వాత మూవీ సైడ్ సాంగ్స్ కొంచెం ఫోకస్ తగ్గించాల్సి వచ్చింది. అండ్ మెడిసిన్ సైడ్ వచ్చేసరికి కొంచెం తగ్గించాము. బట్ మెడిసిన్ థర్డ్ ఇయర్ ఆ టైంకి వచ్చేటప్పటికి ఇన్స్టా అవి స్టార్ట్ చేసిన తర్వాత తమన్ సార్ చూస్తున్నారనేది మాకు తెలియదు. బట్ సమ్ టైమ్స్ సార్ రీల్ లైక్ చేశారనేది అయితే నోటిఫికేషన్ వస్తూ ఉండేది. సో దానికి వీ యూస్ టు ఫీల్ వెరీ హ్యాపీ. సో సడన్గా ఒకరోజు సార్ మెసేజ్ చేశారు, ఇలా ఒక ఏ మూవీ అని కూడా చెప్పలేదు, ఇలా ఒక ప్రాజెక్ట్ ఉంది, ఒక పాట ఉంది, అది మీరు పాడితే బాగుంటుంది, ఇంట్రెస్ట్ ఉందా అని. సో వి వెంట్. ఓకే, సో ఆడిషన్ అయ్యింది అక్కడ, లైక్ వాయిస్ లేదు. అది మేము యాక్చువల్లీ ఆడిషన్ అలా ఉంటుందేమో అని కూడా రెడీ అయ్యి వెళ్ళాం. కానీ వి ఫెల్ట్ రియలీ యాక్చువల్లీ అమేజ్డ్. సార్ అలా పిలిచి స్టార్ట్ చేసేద్దామని స్టార్ట్ చేసేసారు వెంటనే. సో వి ఫెల్ట్ హ్యాపీ. థియేటర్లో ఆ పాట మీరు పాడుతున్నప్పుడు కూర్చొని చూసుకోవడం అండ్ బాలకృష్ణ గారి పాట, బాలకృష్ణ గారి సినిమా అంటేనే అఫ్ కోర్స్ ఆయన సినిమాలన్నీ కూడా మ్యాక్సిమం ఒక హైందవ ధర్మానికి సంబంధించి సంస్కృతి సాంప్రదాయాలని కొంచెం మేళవింపుతో ఉంటూ ఉంటాయి. సో అలా చూసుకున్నప్పుడు హౌ డు యూ ఫెల్ట్? లైక్ అమ్మ నాన్న ఏమన్నారు? ఇట్ వాజ్ అ వెరీ ఎమోషనల్లీ డివైన్ ఎక్స్పీరియన్స్. అమ్మా నాన్నతో పాటు ఆ సినిమా చూస్తూ ఉండగానే అంటే చాలా సరియల్గా అనిపించింది మాకు కూడా. ఎలా అంటే ఎప్పుడు అంటే ఆన్ బిగ్ స్క్రీన్ ఎప్పుడు వినలేదు. సో ఆ సరౌండింగ్లో అండ్ జనాలు అందరూ అండ్ ఎస్పెషలీ ఆ పర్టికులర్ హైందవం పాట ఆ పర్టికులర్ సీన్కి వచ్చినప్పుడు ఆ సీన్ అండ్ ఆ మూవీ సీక్వెన్స్లో చాలా చాలా బాగుంది. నైస్, వెరీ గుడ్. ఆ తర్వాత మళ్ళీ ఏమైనా పాడారా? లైక్ ఉన్నాయా ప్రాజెక్ట్స్ నెక్స్ట్? ప్రస్తుతానికైతే లేవు, చూడాలి హోప్ఫుల్లీ.